ప్లాన్స్ మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఎవరి వల్ల అంటే ఇదిగోండి ఇలా సడన్ గా చెన్నైకి వస్తున్నాం అన్న విషయం వీళ్ళకి కూడా తెలీదు. వాళ్ళకైతే హార్ట్ అటాకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీరు తమ్నేలో చూసుంటారు, మొత్తం కొలాప్స్ అయిపోయింది. మా ట్రిప్ అంతా అల్లకల్లోలం అయిపోయింది. అసలు వెరీ వెరీ హారబుల్. ఇది లాస్ట్ వెళ్ళేదంతా బాగుంది, ఎంజాయ్ చేసాం. బట్ అదే ఎందుకు మేము అలా రిటర్న్ అయిపోతున్నాం, ప్లాన్స్ క్యాన్సిల్ అయ్యాయి అన్న విషయం కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఇలా నిద్రపోతున్నాను. ఏంటి నిద్రపోయి బ్లాగ్ చేస్తుంది అనుకోకండి. మేము ప్రెజెంట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇదిగోండి ఎయిర్పోర్ట్లో ఉన్నా. సో ఎయిర్పోర్ట్కి ఇప్పుడు కాదు, మేము 12:30 అలా వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. అండ్ ఎక్కడి నుంచి ఫస్ట్ మనాలి నుంచి ఢిల్లీకి నిన్న నైట్ బయలుదేరి వచ్చేసాము. తర్వాత ఢిల్లీ వచ్చాం కదా, నిన్న నైట్ బయలుదేరి మార్నింగ్ రీచ్ అయ్యి బస్ స్టాప్లో కొంచెం అలా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తినేసి. సో ఎందుకు యాక్చువల్గా చెప్పాలంటే మా టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఇంకా బస్ టికెట్స్ అన్నీ 28, 29, బస్ ఏమో 28కి, ఫ్లైట్ టికెట్స్ 29కి బుక్ అయిపోయాయి. మొత్తం నేను బుక్ చేసి పెట్టేశాను. బుక్ చేసి సడన్గా ఒక విషయం వల్ల మొత్తం క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా ఏం చెప్పాలి, మొత్తం అంటే మా ప్లాన్స్ మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఎవరి వల్ల అంటే ఇదిగోండి ఇక్కడ నిద్రపోతున్నాడు కదా, ప్రశాంతంగా నిద్రపోతున్నారు, ఏమీ తెలియనట్టు. స్నోలో ఆడాడు ఆడిన ఆటకి సిక్ అయిపోయి పడుకున్నారు సార్. అంటే సార్కి కోల్డ్ చేసేసింది, బాగా కోల్డ్. నాకు కోల్డ్ చేసింది, బట్ బావకి కోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఫీవర్ వచ్చేస్తుంది. ఆ ఫీవర్ ఇంకా రాలేదు, కానీ ఐ కెన్ గెస్ కళ్ళు అవి కొంచెం ఎర్రగా అయిపోయాయి. బావకి ఇంకోటి ఫీవర్ వచ్చింది అంటే అమ్మో వదలదు, జిడ్డులాగా. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 days అలా సఫర్ అవుతాడు ఫీవర్ కానీ వస్తే. సో అందువల్ల ఏం చేశానంటే అక్కడ 28కి చేసినవన్నీ క్యాన్సిల్ చేసేసా. బాగా నిద్రపోతూ ఉన్నాడు నిన్న ఈ టైంకి. మా స్టేలో నిద్రపోతూ ఉంటే నేను అలా ఆలోచిస్తున్నా ఏం చేయాలని. క్యాన్సిల్ మీన్స్ చేంజ్ ఆఫ్ డేట్స్ మార్చి దానికి మళ్ళీ మనం ఫైన్లు కట్టుకోవాలి. రేపటికి రేపు ఫ్లైట్ అంటే ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ మనం పే చేసుకొని మొత్తం నిన్న బావ నిద్రపోతున్న టైంలో మొత్తం బస్ టికెట్ తీస్తాను. బావ అలా లేచాడు. మాయా ఈరోజు బస్సు ఉంది, ఈరోజు బస్సు ఎక్కుతున్నాము, రేపు ఢిల్లీకి దిగుతున్నాము. ఢిల్లీకి దిగిన తర్వాత అలా మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఫ్రెష్ అప్ అవుతున్నాను, డైరెక్ట్గా చెన్నైకి వెళ్ళిపోతున్నాం అన్నాను. అంటే బావకి అప్పుడే హాఫ్ జ్వరం, హాఫ్ కోల్డ్, హాఫ్ టైర్డ్నెస్, హాఫ్ డల్నెస్ అంతా తగ్గిపోయింది. అప్పుడే తగ్గిపోయింది. అమ్మయ్య వెళ్ళిపోతున్నామావే అని. ఎందుకంటే అక్కడ చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది గైస్. మనాలిలో చాలా 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 చలిగా ఉంది. అండ్ నిన్న పర్టికులర్గా చాలా మంచు పడింది. ఆ మంచు ఆల్మోస్ట్ 1 feet దాకా మంచు ఉంది. మనం కాలు పెడితే 1.5 feet నా కాలు వెళ్ళిపోతుంది. సో ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయలేకపోతున్నాము. మేము వేరే మౌంటైన్స్ అంటే మౌంటైన్ మీద ఉన్నాము, కింద మనాలిలో లేము. మేము బ్రిని, సేతన్ ఆ ప్లేస్ ఉంది చూడండి, హమ్టా ఆ ప్లేస్లో అంటే మౌంటైన్ పైన ఉన్నాము. మనాలిలో లేము, మనాలి కింద ఉంటుంది. హమ్టా, సిస్సు ఇవన్నీ ఏంటంటే పైన ఉంటాయి. సో బయలుదేరేసరికి మాకు చాలా ఎక్కువ స్నో ఉంది. సో బళ్ళన్నీ చూసారంటే ఇంకోటి చాలా చాలా చలి. ఇక్కడ బాగా ఒంట్లో బాగా లేకుండా వుడ్స్ చూడండి ఎలా యాడ్ చేస్తున్నారు వేడి వెచ్చదనం కోసం. ఇక మేము బయలుదేరి కార్లోంచి చూస్తుంటే యాక్చువల్గా జిమ్ని అన్న ఒక కార్ మాత్రమే వెళ్ళగలదు ఈ స్నోలో. మిగతా కార్లన్నీ అడ్డదిడ్డంగా ఆగిపోయి స్కిడ్ అయిపోయి. మేము కానీ ఈరోజు బయలుదేరకపోయి ఉంటే మేము February 1st వీక్లో అలా బయలుదేరే వాళ్ళం. ఈవెన్ మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న డేట్స్లో కూడా బయలుదేరి ఉండే వాళ్ళం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే స్నో చాలా ఎక్కువ ఉంది, బళ్ళు స్కిడ్ అయిపోతున్నాయి. మేము అక్కడ మాకు ఒక అతను తెలిసిన అతను ఉన్నారు, అతను ఇప్పుడు చెప్తున్నారు రోడ్స్ బ్లాక్ అయిపోయాయి, కరెంట్ 2 daysగా లేదు, చాలా సఫర్ అవుతున్నాం అన్నట్టు. థ్యాంక్ గాడ్ అన్ని సవ్యంగా జరిగి మేము సేఫ్గా వచ్చాము. మాకు యాక్చువల్గా మేమున్న ప్లేస్ నుంచి బస్ స్టాప్కి రావడానికి 6 hours పట్టింది. అంటే యూజువల్గా అయితే 40 minutesలో వెళ్ళే ప్లేస్కి 6 hours ట్రావెల్ పట్టింది మాకు. సో ఎలాగో
సేఫ్గా ఫ్లైట్ ఎక్కేసాము. ఎయిర్పోర్ట్లో అయితే అలా అలా తింటూనే ఉన్నాం, ఎందుకంటే మేము చాలా ఎర్లీగా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాం కాబట్టి ఏదో ఒకటి తింటూనే ఉన్నాం. ఇక్కడ నైట్ ఇక్కడ ఈవినింగ్ కాబట్టి ఏదైనా ఆకలేస్తుంది, రీచ్ అవ్వడానికి 10:30 అయిపోద్ది ఫ్లైట్లోంచి చెన్నైకి. సో అందుకు ఒక వడాపావ్ అది బుక్ చేసుకున్నాము. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ తెలీదు మేము ఇప్పుడు ఊరికి వస్తున్నాం అన్న విషయం. ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నది తీసేసుకొని మేము రిటర్న్ అయిపోతున్నాము. రెమోకి చిట్టికి మాత్రం గిఫ్ట్స్ తీసుకోలేదు, వాడికి మాత్రం వాళ్ళిద్దరికి తీసుకున్నాం బొమ్మలు. ఇక మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒకటి బట్టలు అలా తీసుకునే ఉన్నాము. ఇక మా హ్యాపీనెస్కి అయితే హద్దు లేదు, ఎందుకంటే మేము చెన్నైకి వచ్చేసాం. హోమ్ స్వీట్ హోమ్. వీళ్ళతో మామూలుగా డెలివరీ వస్తుంది, సో నిద్రపోకండి అని చెప్పా. సో వర్షిని ముగ్గులు పెడుతుంది, తన రియాక్షన్ చూడండి. ఆల్రెడీ రెమో చిట్టి ఎగ్జైట్ అయిపోయి హార్ట్ బీట్ ఎక్కువైపోయింది. నేను ఎగ్జైట్ అవుతే వాళ్ళు ఇంకా ఎగ్జైట్ అయిపోతారని మేము కామ్గా ఉన్నాం. ఎలా పెట్టారు మా రూమ్? బాబు నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా రెమోకి. సో వీళ్ళ కోసం తీసుకొచ్చిన గిఫ్ట్స్ అని నేను ఇంకో వీడియో చేశాను, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.